guys, welcome to my channel Ojishwini Creates. సో మేము ద గాడ్స్ ప్లేస్ అరుణాచలంకి వచ్చామన్నమాట. జస్ట్ మేము ఇప్పుడే ట్రైన్ దిగి మా హోమ్ స్టే బుక్ చేశాను అనమాట నేను. సో హోమ్ స్టేకి వచ్చేసినాము. ఈ హోమ్ స్టేలో మేము 3 BHK విల్లా లాగా తీసుకున్నాము. అండ్ ఇట్స్ కంప్లీట్లీ లైక్ కిడ్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది. మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను. సో మేము ఇక్కడ రీచ్ అయ్యింది ఈరోజు 4 o'clockకి మా ట్రైన్ అనేది మాకు ఇక్కడ వదిలేసింది. సో యాక్చువల్లీ ఏంటంటే మేము మార్నింగ్ 10 o'clock దిగాల్సిన ట్రైన్ మేము 4 o'clock దిగామన్నమాట. సో ఇట్ ఈస్ కాచిగూడ టు నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. సో అది ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ లిటరలీ 6 hours అయితే లేట్ అయ్యింది. బట్ వీ ఫెల్ట్ లైక్ అయ్యిందేదో అయ్యింది, బట్ వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడే మేము రెడీ అయ్యాము. అందరూ బయటికి లంచ్ చేయడానికి వెళ్ళారు. బికాజ్ ఇట్ ఈస్ లిటరలీ 6 o'clock అవుతుంది అనమాట. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు. సో అందరూ లంచ్ చేయడానికి వెళ్ళాడు. నేను కూడా ఇప్పుడు వెళ్తాను. బట్ దానికన్నా ముందు మీ అందరికీ రూమ్ టూర్ చూపిస్తాను. లైక్ మై విల్లా అంటే ఈ ఒక్క రోజుకి నా విల్లానే. సో లైక్ మై విల్లా లాగా ఒక చిన్న టూర్ చూపిస్తాను. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యూ వుడ్ లైక్ ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఇది వచ్చేసి ఆర్ఎస్ విల్లా అనమాట. సో ద ఓనర్ ఇస్ రమ్య గారు. షీ ఈజ్ వెరీ కైండ్ పర్సన్. మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ నేను వీడియో టూర్ చూపించుకుంటూ చెప్తాను. లైక్ మాకు ఎంత ప్రైస్ తీసుకున్నారు, ఎన్ని మెంబర్స్కి తీసుకున్నారు అనేటిది అన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ వాచ్. సో గాయస్, ఇది వచ్చేసి మా విల్లా రూట్ అనమాట. సో బయట రోడ్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 2 BHK విల్లా. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మాది 3 BHK అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంటైర్ ఆ రోడ్ కానీ ఇంకా మొత్తం చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ డోర్. ఇది మా విల్లాది డోర్. సో ఐ విల్ షో యూ. అండ్ హియర్ కమ్స్ ది హాల్ అనమాట. ఇక్కడ హాల్ చాలా పెద్దగా ఉంది. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, వాటర్ కానీ అన్నీ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ఇది వచ్చేసి రూమ్. సో వీ హ్యావ్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద హాల్, పెద్ద హాల్. అండ్ దెన్ నేను చెప్పాను కదా మీ అందరికీ ఇది 3 BHK విల్లా అని. సో ఇక్కడ ఇది వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ every bedroom has an AC. It is an AC villa and it is like this. So this is the first bedroom and this is the second bedroom. Every bedroom has these cupboards. Chupista. Every bedroom has these cupboards. Paina kuda unnai. And also mirror. Hi. And this cupboard. So this is the big room, the second room, and even this room has an AC. So the next room, ila manam door nunchi left lo we have these 2 bedrooms and 1 common bathroom. So door ki right side vachesi we will have 1 kitchen anamata. So if you guys like hope to cook anything or ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. ఇలా కిచెన్ అనమాట ఇది. సో వీ హ్యావ్ చిమ్నీ అండ్ ఎవ్రీథింగ్, ప్లేట్స్, వాటర్ గ్లాసెస్ అన్నీ, అండ్ 1 షింక్ విత్ నైస్ కబోర్డ్స్. చాలా బాగుంది. ఇది కిచెన్ టూర్ అనమాట. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్. అండ్ హియర్ ఇస్ అన్ అదర్ రూమ్. సో కరెంట్లీ మేమైతే ఇక్కడ, మా ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంటున్నాము. సో దెర్ ఇస్ 1 AC, 1 bed అండ్ దీస్ ఆర్ ద కబోర్డ్స్. లైక్ మేమైతే మా స్టఫ్ అంతా అరేంజ్ చేసుకున్నాము ఇందులో. అండ్ దెన్ లైక్ దిస్. సో దిస్ ఇస్ 1 mirror. సో ఇక్కడ మంచిగా ఒక విండో ఉంది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉన్నారు. సే హాయ్. సో ఇక్కడ వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక
వాష్రూమ్స్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది అటాచ్ వాష్రూమ్ కమ్ బెడ్రూమ్. అండ్ ఇది ఒక కామన్ బాత్రూమ్. ఈ కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తా. ఇట్స్ వెరీ నీట్ విత్ గీజర్, షింక్ బాగుంది. సో గైస్, మీకైతే మా రూమ్ అంటే మా హోమ్ స్టే అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఐ విల్ మెన్షన్ ఆల్ ద డీటెయిల్స్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓనర్ పేరు వచ్చేసి రమ్య. సో షీఈస్ నైస్ కైండ్ పర్సన్, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఇంట్రొడక్షన్ ఆల్సో. సో ఐ హ్యావ్ I have been satisfied with this homestay. Like మనకి ఇష్టంగా వీ కెన్ స్టే అనమాట. సో ఎవ్రీ డే చెక్ ఇన్ 12 o'clock, చెక్అవుట్ నెక్స్ట్ డే 12 o'clock. సో 24 hours. సో మాకైతే 24 hours మాకు 6,000 తీసుకున్నారు. సో విత్ ఏసీ. సో మేము 3 families వచ్చినాం కాబట్టి మాకు విత్ ఏసీ 6,000 తీసుకున్నారు. సో if it comes to 8 members of family, 10 members of family, it differs from persons to persons అనమాట. సో లైక్ మీరు ఒకసారి ఓనర్తో మాట్లాడండి, లైక్ మీ పర్సన్స్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు, లైక్ ఎన్ని మెంబర్స్ అకామిడేట్ అవుతున్నారు అనేటిది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ఎన్ని మెంబర్స్ అనేది అకామిడేట్ అవుతున్నారు, సో దాన్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. సో నెక్స్ట్ మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ 6:15. సో మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ద వెదర్ ఇస్ ఆల్సో సో సపోర్టింగ్ ఫర్ us. చాలా చల్లగా ఉంది. అండ్ లుక్ ఎట్ ద క్లౌడ్స్, సీరియస్లీ చాలా బాగుంది. సో లెట్స్ మీట్ బ్యాక్. గైస్, ఇప్పుడే మేము గిరి ప్రదక్షిణ కాదు కానీ తినడానికి పోతున్నాం. ఆంటీ, మమ్మీ, ఇక్కడ నుంచి మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అందరు సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో సూపర్ ఫ్రెష్ ఉన్నారు. సో ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే. అంటే నాకు లాస్ట్ వరకు వచ్చే వరకు తెలీదు అది ఎలా ఫీల్ అయిందో అని. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క లింగాలు అనేటిది మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ లింగము, సెకండ్ లింగము అట్లా మనకి కొన్ని లింగాలు వస్తాయి. సో మేము చేసింది నైట్ టైం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ క్లోజ్డే ఉండే. మేము ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అన్నమాట. సో ఇంద్రలింగము మనం లోపల లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక 1 kilometer 500 meters అలా నడిస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ లింగం వస్తుంది అనమాట. సో నేను అన్ని లింగాలు దర్శనము నేను ఒక చిన్న క్లిప్స్లో పెడతానమాట, చూసేయండి. ఆల్రెడీ మోస్ట్లీ అరుణాచలం అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో ఐ గెస్ మీకు కూడా అంతా తెలిసి ఉంటుంది ఎన్ని ఉంటాయి ఏంటిదని. సో ప్లీజ్
ఈ లింగం వచ్చేసి పాణిగ్రహ లింగం అన్నమాట. పాణిగ్రహ ఇన్ ద సెన్స్ వాటర్కి సంబంధించిన లింగము. సో ఈ ఈ టెంపుల్ కూడా చాలా బాగుండే, లైక్ మనం అండర్ గ్రౌండ్లో వెళ్ళి వచ్చినట్టు అనిపించింది అనమాట. బట్ మేము వెళ్ళిన టైంకి మాత్రం చాలా 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 రష్ ఉండే. సో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ప్రసాదం ఇస్తున్నారనమాట. సో ఈ టెంపుల్లో ప్రసాదం వచ్చేసి విభూది అనమాట. కొన్ని టెంపుల్స్లో నాకు రుద్రాక్ష ప్రసాదంగా ఇచ్చారు, కొన్ని టెంపుల్స్లో బొట్టు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్. ఇక్కడ చూడండి, మా మమ్మీ మా డాడీ ఫుల్ కాంపిటీషన్ మీద నడుస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర మనకి వినాయకుడు టెంపుల్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది అనమాట. సో వినాయకుడు అవన్నీ దాటిన తర్వాత మనకి అగ్నిలింగం. నెక్స్ట్ అగ్నిలింగం అయితే కొంచెం మనం రైట్ సైడ్లో లోపల ఒక లేన్ అంటే ఒక గలీలో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అగ్నిలింగం అనేది కనిపిస్తుంది అనమాట. ఏ లింగం దగ్గర అయినా ఫుల్ రష్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన అగ్నిలింగం అనమాట. సో అగ్నిలింగం దర్శనం చేసుకొని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మనకి ట్రాన్స్జెండర్స్ కనిపిస్తారనమాట. వాళ్ళు ఇలా నిమ్మకాయ తీసుకొని పర్ పర్సన్ ఒక 100 రూపీస్ లాగా తీసుకొని వాళ్ళు ప్రే చేసి మన దిష్టి అనేది తీస్తారనమాట. సో ఇది వచ్చేసి ఒక కాళికామాత టెంపుల్. సో అక్కడ ఆ త్రిశూలంకి మన నిమ్మకాయ అనేది, వాళ్ళు ప్రే చేసిన నిమ్మకాయ అనేది ఇక్కడ గుచ్చితే మనకి సంథింగ్ ఒక నెగిటివిటీ అనేది వెళ్ళి మన లైఫ్లో కొంచెం పాజిటివిటీ ఉంటుందని ఒక చిన్న నమ్మకము. అయితే మేము కూడా అలాగే చేయించుకున్నాం అనమాట. నేను, మా డాడీ, మా మమ్మీ. ఇంకా మా మమ్మీ వదలదు, కంపల్సరీ చేయాలా అని. ఇంకా మేము కూడా చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని నిమ్మకాయలు అందరు అట్లా అంటే వాళ్ళతో తొక్కిపిస్తారనమాట. ఆ నిమ్మకాయ ఏంటంటే మనకి ఉన్న దృష్టి కానీ నరదోషము, ఏ దోషాలు అంటారు కదా, అవన్నీ. మేము ఇక్కడికి వచ్చేసే వరకు మా టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది అనమాట. ఇప్పుడు మా రితుకి ఆకలి అనేది స్టార్ట్ అయింది. సో తను యాక్చువల్లీ లంచ్ అనేది 6 o'clock చేసింది కాబట్టి మేము తినేటప్పుడు షీ డిడ్ంట్ కమ్, ఆకలి లేదని. సో ఇప్పుడు తనకు ఆకలి అవుతుంది. సో నేను ఏం చెప్తానంటే అందరికీ, హూ ఎవర్ క్యారీస్ దర్ కిడ్, తమిళనాడులో రైస్ అనేది చాలా చాలా కాస్ట్లీ. సో బెటర్ టు గో విత్ టిఫిన్స్. అండ్ మీ కిడ్స్కి ఇఫ్ ఇన్ కేస్ మరితులాగా రైసే కావాలంటే అది చాలా కష్టము. మేము ఎంటైర్ గిరి ప్రదక్షిణ మొత్తము రైస్ కోసం వెతుకుతా ఉండే. బట్ కొన్ని దగ్గర ఉంది, కానీ ఆ ప్రైస్ పెట్టే వర్త్ కాదు. ఇంకా కిడ్స్కి కాబట్టి పెట్టాల్సిందే, తప్పదు. సో ఇక్కడ అయితే మా రితు సాక్స్ వేసుకుంది, నేనైతే బేర్ ఫుట్ నడిచిన. పుట్టి పిల్లలే, మాతో 3 kids వచ్చారనమాట. సో వీళ్ళు పిల్లలే సాక్స్ వేసుకున్నారు. సో నెక్స్ట్ లింగం వచ్చేసి యమలింగం అనమాట. ఈ యమలింగం వరకు వచ్చేసరికి మాకు కానీ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది, బాగా విండ్ రావడం స్టార్ట్ అయింది. బికాజ్ ఆల్మోస్ట్ 1:30-2 అవుతుంది. అయినా ద రోడ్ ఈజ్ వెరీ బిజీ, కానీ బాగుండే. లోపల వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాము. కొంతమంది యమలింగం దగ్గర దీపాలు కూడా పెడుతున్నారు. సో ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడైతే ఓకే నడుస్తున్నాము, కానీ ముందుకేమవుతుందో తెలీదు. మనకైతే గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఇలా డియర్స్ కనిపిస్తాయి అన్నమాట సైడ్కి. అవి మనని ఏమి హామ్ చేయవు, జస్ట్ ఫుడ్ కోసం వచ్చి చూస్తూ ఉంటాయి అన్నమాట. అందరూ వీటికి కీరా, సమ్ వాటర్ మిలన్స్ ఏమైనా ఉన్నది పెడతా ఉంటారు అనమాట. కానీ అవి హామ్ చేయవు, మంచిగా వచ్చి చూస్తూ ఉంటాయి అందరినీ. బట్ మనం కూడా వీటిని ఏమి హామ్ చేయొద్దు, బికాస్ అవి జస్ట్ ఫుడ్ కోసం వచ్చినాయి. మనం ఫుడ్ ఇచ్చి వీటిని వదిలేసాలన్నమాట. అండ్ ఈ లింగం వచ్చేసి నైరుతి లింగం అనమాట. ఇక్కడైతే కొంచెం రోడ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. సో చాలా చాలా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. సో హూ ఎవర్ ఇస్ వాకింగ్ బేర్ ఫుట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేసరికి మనం హాఫ్ గిరి ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి కానీ మనకి ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ మెలన్, కీరాస్, టీ, కాఫీ, వాటర్ బాటిల్, బిస్కెట్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఈ చెట్టు తెలుసా? నాకు అయితే ఈ ఫ్లవర్స్ అనేది తెలుసు, బికాస్ మై నేబర్స్ కేరళ నుంచి అనమాట. వాళ్ళు ఈ ఫ్లవర్స్ విషు అనే ఒక ఫెస్టివల్కి పెడతారు. సో ఆ చెట్టు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటైర్ రోడ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివోటీస్. మొత్తం రోడ్ అంతా డివోటీస్తో ఫుల్ అయిపోయి ఉంది. అండ్
మీకు ఎక్కడ మీరు అలోన్గా ఉన్నట్టు అస్సలు అనిపించదు. మీకు సైడ్కి షాప్స్ అంటే ఆ స్టాల్స్ అనేది ఎవ్రీవేర్ అవైలబుల్. మీరు ఎక్కడంటే వాటర్ ఉంటుంది, టీ ఉంటుంది, కిడ్స్కి మిల్క్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడైతే చాలా 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 వినాయకుడి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని అంటే ఐ కెనాట్ నేమ్ ఇట్, అన్ని గనం ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ సూర్యలింగం. ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ ఒక 1.5 కిలోమీటర్కి ఒక్కొక్క లింగం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవి పాదాలు, శివుడు పాదాలు అని అంటారు, మరి ఏంటో తెలియదు నాకు కూడా స్టోరీ, కానీ పాదాలు, పెద్ద పాదాలు అని అక్కడ అంటున్నారు. సో అందరూ అక్కడ మొక్కుతున్నారు. అండ్ కొంతమంది ఆ పాదాల మీద కాయిన్స్ పెడుతున్నారు, అది నించుంటే కోరిక తీరుతుంది అని అంటున్నారు. అంతేగాని ఇట్స్ జస్ట్ ఎ బిలీవ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అ పాజిటివ్ అన్నట్టు నేను కూడా మొక్కేసి ఇంకా నా కాళ్ళు అప్పటికి చాలా 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 మాట్లాడుతున్నాయి అన్నమాట. సో ఇంకా మా డాడీ సరే కూర్చొని మసాజ్ చేయించుకుందామని చెప్పి ఇంకా కూర్చొని ఒక షార్ట్ బ్రేక్ లాగా తీసుకొని మసాజ్ చేయించుకుంటున్నాం అనమాట. ఈ మసాజ్ 10 మినిట్స్కి 50 రూపీసో 100 రూపీసో తీసుకుంటారు అంతే. అందరు ఇక్కడ రిలాక్సింగ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అందరికీ కొంచెం కొంచెం ఒక్కొక్క పాయింట్ ఆఫ్ బ్యాటరీ తగ్గుతుంది. అండ్ ఇక్కడ జ్యూస్ స్టాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేసి ఇంకా వాళ్ళకి అదొక కైండ్ ఆఫ్ ఫ్యూయల్ ఇవ్వడం అనమాట, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ ఇవన్నీ. దెన్ అందరు వన్ బై వన్ మసాజ్ చేయించుకుంటున్నారు. ఈ కవర్స్ ఎందుకు వేస్తారంటే వాళ్ళ మిషన్ ఖరాబ్ కావద్దు కదా, మనం అంత రోడ్ అంతా నడుస్తాం, డస్ట్ ఉంటుంది. సో వాళ్ళ మిషన్స్ ఆర్ టూ కాస్ట్లీ కాబట్టి అలా కవర్స్ ఇస్తారు. కవర్స్ వేసుకొని మనం హాయిగా, మనకేం డిఫరెన్స్ తెలియదు అనమాట. కవర్ నార్మల్గా లెగ్ పెట్టినా కూడా ఇట్స్ సిమిలర్. మన నార్మల్ లెగ్, కవర్తో ఉన్న లెగ్ సేమ్ ఉంటుంది. సో మనకి హీట్తో కూడా బాగుంటుంది. అండ్ నా కాళ్ళైతే మరి ఘోరంగా అయిపోయినాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే. అదొక నైట్ 2 o'clock. Midnight. కరెంట్ సిచ్యువేషన్ అట్లా గైస్. కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి. గైస్ టైం 2:30 అవుతుంది గైస్. కాళ్ళు ముందుకి పోతలేవు, ఏం చేయాలో అర్థమవుతలేదు. బట్ వీఆర్ వాకింగ్ అండ్ నడుస్తున్నాం కదా రితు. మరి రితు కూడా 14 కిలోమీటర్స్ మాతో పాటే నడుస్తుంది. సో లెట్స్ సీ, ఇంకా 4 కిలోమీటర్స్ లెఫ్ట్. 2:30 అవుతుంది. ఎంతసేపట్లో మేము కంప్లీట్ చేస్తామో చూద్దాం. ఓకే రితిక, బాయ్ గాయ్. లింగం వచ్చేసి మన లాస్ట్ లింగం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంకా టెంపుల్కే. ఇక్కడైతే క్యూట్గా వాళ్ళు డాగ్ని కూడా గిరి ప్రదక్షిణ చేపిస్తున్నారు అనమాట. 14 కిలోమీటర్స్ డాగ్ని కూడా నడిపిస్తున్నారు. కొంతమంది పిల్లలని స్ట్రాలర్లో వేసుకొని వెళ్తున్నారు. సో ఇది లాస్ట్ లింగం దర్శనం అయిపోయిన తర్వాత మనం స్ట్రైట్ మనం నెక్స్ట్ టెంపుల్ దగ్గరికే రీచ్ అవుతాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే అస్సలకే ఒక్క స్టెప్ కూడా ముందు కావడానికి వస్తుంది. నేను లిటరలీ కుంటూ వెళ్తున్నాను. మీరు అందరు ఫైనల్లీ మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాం. వీటుక్క విఐపి దర్శనం. అండ్ హియర్ ఇస్ అరుణాచల శివ. సో అది గైస్, మంచి దర్శనం అయింది మాకు అరుణాచలంలో. సో మేము అరుణాచలం నుంచి కాంచీపురంకి వెళ్తున్నాం అనమాట. సో బై బస్. అండ్ ఈ వీడియో ఇప్పటికే చాలా చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.